తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి రేపు అయితే ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్కు ఆమోదం తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించింది. ఇది వరకు ఒకెత్తు, ఇప్పటి నుంచి ఒకెత్తు అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక తాజాగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల విషయం పంపిణీ భాగంగా ఏదైతే ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఏదైతే జీవ విడుదల చేసి సంతకం పెట్టగానే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త చేయూత ఆసరా పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేయనున్నారట. ఇక మనకి ముఖ్యంగా ఈ నెలలో ఏ పెన్షన్లు ఇస్తారని చూసినట్లయితే మనకి జూలై నెలలో కూడా జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నారన్నమాట మన పెన్షన్ లబ్ధిదారులకు. ఇక ఇస్తున్నటువంటి నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులు ఈ నెలలో ఏ తారీఖు నుంచి ఏ తారీఖు లోపల జమ కానున్నాయి, ముందుగా ఏ జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేస్తే మీకు అందరికంటే ముందుగా జమ అవుతాయి అన్న వివరాలు మీకు ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ సమాచారం అయితే తెలియడానికైతే నేనైతే అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 2,500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి 30,000 రూపాయలు. ఇక ఈ రెండు కొత్త పథకాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్న వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే నోటిఫికేషన్లు పెట్టుకోండి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, AIDS, వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఏదైతే ఆగస్టు నెలలో లేదంటే ఆగస్టు నెల చివరి వారంలోనైతే జమ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక నిధుల సర్దుబాటు కుదిరినట్లు లేనందువలనే నిధులు అనేది ప్రభుత్వం దగ్గర లేనందువలన ఇప్పటి వరకు లేట్ అనేది జరిగిందని అయితే వివరించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలు మనకి దాదాపు రానున్నటువంటి ఆగస్టు నెలలోనే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ నెలలో చూసుకుంటే జూలై నెలలో కూడా జూన్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ నెలలో జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ముందుగా నేరుగా ఖాతాల్లోకి జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.